కేతనపల్లి మున్సిపల్ పీఠం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. సింగరేణి అధికారుల్ని తమపై అస్త్రంగా వాడుకుతున్నారని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఇళ్లని కబ్జా పేరుతో సింగరేణి స్వాధీనం చేసుకుంటోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ కౌన్సిలర్లపై ఇదే ప్రయోగం చేస్తున్నారని ఆయన అన్నారు. సుమన్ జైల్లో ఉండడం వల్ల మిగిలిన వాళ్ళని ఏ రకంగా వశపరచుకోవచ్చు అనేటువంటి ప్రణాళికతోటే ఈరోజు నిరవధిక వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వివేక్ గాని ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తను గాని అసలు ఇప్పుడే మీకు భూమాగౌడ్ గుర్తుకొచ్చిందా? సింగరేణి సంస్థ యాజమాన్యానికి కూడా ఇప్పుడే భూమాగౌడ్ ఇల్లు గుర్తుకొచ్చిందా? ఆయన గెలవడం వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల ప్రజలు ఆయనను గెలిపించడం వల్లనే మీకు ఇలా భూమాగౌడ్ ఆ ఇల్లు గుర్తుకొచ్చిందా? ఆయన లేని సమయంలో ఆ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చిందరవందర చేసి అక్కడ ఉన్నటువంటి ఆయన భార్యను కూడా వేధింపులకు గురి చేసి ఆమె రోధిస్తున్నప్పటికీ ఏడుస్తున్నప్పటికీ కూడా వినకుండా వార్నింగ్ ఇచ్చి ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా చిందరవందర చేసి పోయినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది దారుణం.